అందరికీ నమస్కారం. నేను ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నానో ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు నేను 15 డేస్కి ఒకసారి కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ లేదా అసలు కుదరట్లేదు అనుకుంటే మంత్లీ మంత్స్ అయినా ఇలా 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ మీ దగ్గర ఉన్న మొక్కల్ని బట్టి ఇలా ఒక చిన్న మగ్గులో అయితే కలుపుకుంటున్నాను. ఫస్ట్ మనము సాల్ట్ షుగర్ ఎలా అయితే కలుపుకుంటామో అలానే కరిగిపోతుంది. ఇది ఇమీడియట్గా ఇన్స్టెంట్ లిక్విడ్ అనమాట. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా వాటర్లో కలిపేసుకొని మనము ఇచ్చామనుకోండి, అప్పుడు మొక్కలు పచ్చగా ఎదుగుతాయి. అలానే పువ్వులు మొక్క కూడా చనిపోయే స్టేజ్లో ఉన్న ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల చాలా మంచి గ్రోత్ అనేది చూస్తున్నారు కదా. దీనికైతే ఫంగస్ వచ్చి మొత్తం చనిపోయేలా ఉంది. ఇవన్నీ మొక్కలు కూడా మందారాలు అనమాట. ఇవన్నీ చనిపోవడానికి ఉండే పాత వీడియోస్ నా ఏదైనా చూస్తే మీకు తెలుస్తుంది. మొక్కలకి ఫ్లవర్స్ కూడా మంచిగా బ్లూమింగ్ అవ్వాలంటే ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మెయిన్ మెడిసిన్ అనమాట. ఇలా చూస్తున్నారు కదా, దీనికైతే పువ్వు వచ్చింది. రోజు నాకు చెట్టుకే అందంగా కనిపించి నేనైతే కొయ్యలేదు కూడా, అలానే ఉంచేసాను. చూస్తున్నారు కదా, ఇదైతే బుల్లెట్ మందారం అంటారు. మీరేమంటారు అనేది కమెంట్ చేయండి తెలిస్తే. వాటర్ని ఇలా కలుపుకున్నాం కదా, నార్మల్గా చెట్లకు ఇవ్వడమే కాదు, ఇలా చెట్లపై నుంచి ఇలా మనము కొంచెం ఇలా స్ప్రే చేసామనుకోండి, అప్పుడు మంచిగా వాటికి వర్షం ఎలా అయితే పడుతుందో అలా పడి మంచిగా ఆకులు అనేవి కొత్త చిగుళ్ళు వేస్తాయి. అలానే ఏమైనా పురుగులు ఉన్నాయనుకోండి, అవి కూడా జారిపోతాయి అన్నమాట. ఏ ఫంగస్ రాకుండా మంచిగా కాపాడుతుంది ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది ఒక 15 డేస్లో మీకే తెలుస్తుంది. మనీ ప్లాంట్ మొక్క చూస్తున్నారు కదా, దీనికి కూడా నేను వారానికి ఒకసారి కానీ లేదంటే 10 రోజులకు ఒకసారి ఇలా ఇవ్వడం వల్ల ఇంత మంచి గ్రోత్ అనేది చూస్తున్నాము. నేను ఇంకా వైట్ కలర్ది మనీ ప్లాంట్ అనేది తెచ్చి నాటాను. అవి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంచిగా గ్రో అవుతున్నాయి అన్నమాట. మీరు పెంచుకోవాలనుకుంటే మనీ ప్లాంట్ని నా ఛానల్లో ఉన్న టిప్స్ అయితే తప్పకుండా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది తొందరగా చూస్తారు. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయినట్టయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ.